రైట్. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి ఏంటి? ఆయనకి మళ్ళీ ఆయనకేమైంది? అంటే ఆయన జాతిపిత అనే దాని విషయంలో గూడా పెద్ద గొడవలవుతున్నాయి. అనాలా? వద్దా? అని. ఇప్పుడు ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఆంగ్లేయుడి నుంచి భారతావనిని విముక్తి చేసిందెవరు? గాంధీ మహాత్ముడు. ఆయన్ని ఏమంటారు? జాతిపిత. కదా! తెలంగాణ రాష్ట్రాన్ని బయటికి తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్. కాబట్టి అంటారు గదా! ఇప్పుడు ఒకడు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా అదే గదా! ఒక బక్క పలచని శరీరంతో, ఎముకల గూడు లాంటి దేహంతో, లొట్టపోయిన కంటి గుడ్లతో, లేవలేని స్థితిలో ఒక మంచం మీద పడుకొని తెలంగాణని అనౌన్స్ చేయించుకున్నటువంటి అపరయోధుడు కేసీఆర్. ఆ మనిషి తెచ్చుకొచ్చిన తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రివి. మీరు మంత్రులు. మీరు ఆఫీసర్లు. ఆ మనిషి తెచ్చిన రాష్ట్రానికి యెస్. ఇవాళ మీరు పరిపాలిస్తున్నారు. ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుతుంది? హ్మ్. అంతే. బా! అంతే. హ్మ్. ఆ మనిషి తీసుకురాకపోతే నువ్వెక్కడుండేవాడివి? మీరంతా ఎక్కడుండేవాళ్ళు? మేము ఒప్పుకుంటాం తెలంగాణ నువ్వు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా తెచ్చింది కేసీఆరే. జాతిపిత ఇష్టం ఉన్నవాడు ఇప్పుడు చిరంజీవిని బాగా ఇష్టపడేవాడు. నువ్వు ఆ ఇష్టాన్ని చంపేసుకొని నువ్వు నేను చెప్పినట్టే ఉండాలంటే ఎవడన్నా ఉంటాడా? ఇప్పుడు నాకు కళ్యాణ్ బాబు అంటే సినిమా పరంగా చచ్చేంత ఇష్టం. ఆయన కామెడీ సీన్స్‌ని మైండ్ డిస్టర్బ్‌గా ఉన్నప్పుడు టీవీలో పెట్టుకొని చూస్తూ ఉంటా. ఆపగలడా ఎవడన్నా నన్ను? రాజకీయం వేరు, సినిమా వేరు. అదంతే. ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నా, మేము ఒప్పుకుంటాం. ఆయన తెలంగాణ తెచ్చాడు. నువ్వు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా తెలంగాణ తెచ్చింది ఆ కేసీఆరే. ఆయన తెచ్చిన రాష్ట్రానికి ఇవాళ మీరంతా వెలగబడుతున్నారు. మీరంతా పదవులు వెలగబెడుతున్నారు. ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకొని కనీస ధర్మం గౌరవించండి. తూలనాడకండి. కక్ష సాధింపులతో నన్ను పెట్టాడు నేను పెడతా. నన్ను లోపలేశారు నేనేస్తా. ఇలా వద్దు. ధార్మికమైన విధానంలో వెళ్ళండి. హ్మ్. స్వచ్ఛమైన రాజకీయాలు చెయ్యండి. ఇప్పుడు మీ మీద వచ్చినప్పుడు, మీరు అనుభవించినప్పుడు, మీరు అలానే చేస్తానంటే వాళ్ళకి మీకు తేడా ఏంటి? చెప్తున్నాను కదా నాన్న, ఈ రాజకీయం అనేది రా అంటే రాక్షసంగా, జా అంటే జనానికి, కీ అంటే కీడు చేసే, ఎం అంటే యంత్రాంగంలో తయారయింది. ఇది రాజకీయం, ప్రస్తుత రాజకీయం. కక్షపూరిత రాజకీయం. ఇది ప్రజలకు ఉపయోగపడదు. ప్రజలకి ఉపయోగపడాలంటే 45 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం ఉన్న రాజకీయం రావాలి. లాల్ బహదూర్ శాస్త్రి అద్దె ఇంట్లో ఉన్నాడు నాన్న. అది. ఇవాళ వాడి డ్రైవర్‌కి కూడా ఓన్ హౌస్ ఉంటోంది. మారుతున్నాం. కాలానికి అనుగుణంగా మారుతున్నాం. కానీ కొంతమంది చేసిన మంచిని చూడకుండా వాళ్ళ వల్ల మీ మనసుకి ఇబ్బంది కలిగిందనో, మీకు కష్టం కలిగిందనో, వాళ్ళు చేసిన మంచిని తూలనాడకండి. తప్పు చేస్తే మాట్లాడండి. మంచిని తూలనాడకండి. మరి ఎందుకు కేసీఆర్ గారు బయటికి రావట్లేదు? అంటే గురుబలం లేదనా? లేదంటే ఆయనకి టైం కోసం వెయిటింగా? ఏంటసలు? అపర చాణక్యుడు నాన్న. అది లేకపోతే రాష్ట్రం వస్తుందా? అది లేకపోతే 10 ఏళ్ళు సీఎంగా ఉండగలడా? అది లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని డెవలప్‌మెంట్‌లు జరుగుతాయా? అది మాట కోసం యాదగిరిగుట్ట, మాట కోసం అందరూ అనుకున్న విధంగా కాకుండా ఒక్క దెబ్బతో మొత్తం తిప్పేసి నేరుగా వెళ్ళి తానే ప్రారంభోత్సవం చేశాడు. నేను లేకపోతే ఏదీ జరగదు తెలంగాణ రాష్ట్రంలో అని ఒక్క మాట అన్నందుకు ఆ అహంకారానికి బుద్ధి చెప్పాలి అన్న ఒకే ఒక్క ఆలోచనతో నేరుగా వెళ్ళి తానే చేశాడు. ఏది 10 ఇప్పుడు కాసేపు అనుకుందాం. ఆయన కనుక ఏమాత్రం సరైన విధానంలో లేకపోయినా, సరిగ్గా ఉండకపోయినా రెండోసారి ఎందుకిస్తారు? హ్మ్. రెండోసారి ఎందుకిస్తారు? కాకపోతే సహజంగా వచ్చే వర్గ విభేదాలు, కుటుంబ కలహాలు వాళ్ళని, ప్రజల్ని కొంచెం ఆలోచింపచేసి కాస్త ఇచ్చిన హామీలనుకోవచ్చు, ఇచ్చిన ఫలాలనుకోవచ్చు, కొంచెం ఆలోచింపజేసి కాస్త పక్కకెళ్ళాయి. ఇవాళ ఏమంటున్నారు? కేసీఆరే నయం అంటున్నారు. ఎందుకంటున్నారు? ఇవాళ భూమికున్న విలువేంటి? బిల్డింగ్‌కున్న విలువేంటి? పొలానికున్న విలువేంటి? ఆనాడు ఉన్న విలువేంటి? ఏడుస్తున్నారిప్పుడు. ఏడుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో అమలు పరచని హైడ్రా ఎందుకు హైదరాబాద్‌లో అమలుపరుస్తున్నారు? హ్మ్. ఎందుకు హైదరాబాద్‌లో మాత్రమే అమలుపరుస్తున్నారు? అంతా టీఆర్ఎస్ వాళ్ళనా? అంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనా? కేవలం వీళ్ళే ఉన్నారనా?
ఎందుకు? రాష్ట్రం మొత్తం ఉన్నాయిగా ప్రభుత్వ భూములు. రాష్ట్రం మొత్తం కబ్జా చేసి పెట్టుకున్నారని చెప్పి రికార్డులున్నాయిగా. వై నాట్ దేర్? ఎందుకు హైదరాబాద్‌లో మాత్రమే కూలగొడుతున్నారు? నడి రోడ్డు మీదకి ఎందుకు తీసుకొస్తున్నారు? సంసారాలని, కాపురాలని, కుటుంబాలని, భార్యాబిడ్డల్ని అందరిని ఎందుకు మీరు తీసుకొస్తున్నారు? ఏమిటి మీ బాధ? అంటే అవి అనుమతి ఇచ్చినటువంటి ఐఏఎస్ ఆఫీసర్‌లను పట్టుకోరా? అనుమతి ఇచ్చినటువంటి గవర్నమెంట్ అధికారులను పట్టుకోరా? వాళ్ళని మీరు శిక్షించరా? వాళ్ళు అనుమతులిస్తేనేగా వీళ్ళు కట్టింది. వాళ్ళు శాంక్షన్‌లు ఇస్తేనేగా వీళ్ళు చేసింది. వాళ్ళని వదిలేసి వీళ్ళని ఎందుకు పట్టుకుంటున్నారు? అంటే ఎదురు తిరగలేరు, ఏమీ చెయ్యలేరు. మహా అయితే కోర్టుకెళ్తారు. మనం చూద్దాంలే దాని సంగతి తర్వాత అనుకుంటారు. ఇంతేగా. ఎవడు బలయ్యేది? సగటు మనిషి బలవుతున్నాడు. మీ నీచ నికృష్టపు రాజకీయ కక్షల కోసం సగటు మనిషి బలవుతున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. రైట్ గురూజీ. కేసీఆర్ కుటుంబం చీలిపోయినట్టేనా? నాన్న ఇది ఒక మాట చెప్పనా? అది చీలిందా, చీలుతుంది ఇదంతా పక్కన పెడదాం. రేపు మన కవితమ్మ జాగృతి పార్టీ తరపున ఓ 10, 15 మంది నుంచోబెట్టి వాళ్ళని ఎమ్మెల్యేలు చేసి ఒక విధానం స్టార్ట్ చేసిందనుకో. 3 ఎమ్మెల్యేలతో, 7 ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఉన్నారు. తెలుసో లేదో నీకు? అలా చేసిందనుకో, రేపు మ్యాజిక్ ఫిగర్ దాటడానికి నాయనా నేనొస్తా నీకు సపోర్ట్‌గా అని కవితమ్మ అంటే, నాయనా నేనొస్తా నీకు సపోర్ట్‌గా బట్ నా రిక్వెస్ట్ ఇది అని చెప్పి కవితమ్మ అంటే, బిడ్డ కన్నానా తండ్రికి? కొడుకు కన్నానా తండ్రికి? అంతే. ఇవాళ చీలిపోయారని కొట్టుకుంటారు అని అనుకుంటే మీ పొరపాటు. ఆ తండ్రి బిడ్డే, ఆ తండ్రి కొడుకే. వాళ్ళలో వాళ్ళకి ఎన్నన్నా ఉండని. కష్టం వచ్చినప్పుడు కుటుంబం ఒకటవుతుంది. ఖచ్చితంగా ఒకటవుతుంది. అనుమానించాల్సిన అవసరమే లేదు. కవితమ్మకి భవిష్యత్తులో చాలా ఉన్నతమైన హోదా ఉంది. ఇంకా టైం ఉంది. అవునా? చాలా, చాలా ఉన్నతమైన హోదా ఉంది. ఇంకా టైం ఉంది. కానీ కవితమ్మ తన ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టను అని చెప్పింది కదా! అవును. ఆ విధంగా తను వెళ్ళే విధానంలో జరగబోయే మార్పులు చూస్తారు మీరు. అట్లాగే బీజేపీ తీసుకుంటే తెలంగాణలో బీజేపీ బలగం కొంచెం పెరుగుతున్నట్టు కనబడుతుంది. అధికారంలోకి వచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా? భారతీయ జనతా పార్టీ ఒంటరిగా తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని సాధించలేదు. ఎప్పటికీ లేదు ఇక. టేక్ ఇట్ గ్రాంటెడ్. ఓకే. సాధించలేదు. ఎందుకు అంటే కేంద్రీయ పార్టీ. ప్రాంతీయ పార్టీలని వదిలిపెట్టి దాన్ని పట్టుకోవాలి అని ఎవ్వడు అనుకోడు. నెంబర్ 1. నెంబర్ 2, రానున్న తెలంగాణ ఎన్నికల్లో కూటమి ఏర్పాటవుతుంది. ఇక్కడ కూడా ఒక విధానం మొదలవుతుంది. వేచి చూడండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఇతమిద్ధంగా అప్ అండ్ డౌన్స్ ప్రతి ఎన్నికల్లోనూ ఉంటుంది. 10 మంది కార్పొరేటర్లు ఉంటే అందులో 2 3 వాళ్ళు ఉంటారు. 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో 2 3 వాళ్ళు ఉంటారు. 10 మంది ఎంపీలు ఉంటే అందులో 2 3 వాళ్ళు ఉంటారు. ప్రాభవం ఉంటుంది, గుర్తింపు ఉంటుంది, గౌరవం ఉంటుంది, మర్యాద ఉంటుంది. కానీ ఏకచక్రాధిపత్యం మాత్రం వహించలేరు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఆంధ్రాలో అయితే అసలు రాదు. ఆంధ్రాలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది నేను బ్రతికుండగా చూడను. ఇంకొకరి సాయం లేకుండా ఆంధ్రాలో ప్రభుత్వ ఏర్పాటు జరగదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాజపా పరిస్థితి ఏంటి? 3000 6000 అంతే. సో తెలంగాణలో నేను అంతకుముందు జరిగిన ఎన్నికలప్పుడు మన బండి సంజయ్ అప్పుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇఫ్ యూ వాంట్ ఐ విల్ సెండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్, ఎవిడెన్స్, ప్రూఫ్స్, విట్నెస్. ఏదో నోటికొచ్చిన మాట డాష్కొచ్చిన ఇంకోటి కాదు, ఖచ్చితంగా మాట్లాడుతున్నా. అప్పుడే చెప్పా, నాన్న నీ ప్రాభవం విస్తృతంగా పాకుతుంది కానీ నిన్ను తప్పిస్తారు. నాగోల్ సాయినగర్ కాలనీలో నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. ఒక అంటే పేరు అనవసరం, ఒక ప్రముఖ ఐపీఎస్ ఆఫీసర్ యొక్క మంచి స్నేహబంధం వాళ్ళకుంది. అప్పుడు ఆయన మా గురువు గారిని ఒకసారి అడుగు, దాన్ని బట్టి నువ్వు ప్లాన్ చేసుకొని సలహా ఇవ్వడంతో రావడం జరిగింది, నేను మాట్లాడడం జరిగింది. అప్పుడే చెప్పా. కానీ నీ ప్రాభవం కేంద్ర స్థాయిలో ఉంటుంది. కేంద్ర స్థాయిలో ఉంటుంది. కేంద్ర స్థాయిలో నువ్వు ఉన్నత వ్యక్తి అవుతావు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాత్రం నువ్వు కావు. ఈ పార్టీ అధ్యక్షుడిగా కూడా నిన్ను ఉంచరు. సిద్ధంగా ఉండు అన్న. తర్వాత ఎవరో చెప్పారని
ఇంకెవడో పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి జపాలు తపాలు హోమాలు అన్నీ చేయడం కూడా జరిగింది. ఏమైంది? అంతే. జపాలు తపాలు హోమాలు యజ్ఞాలు యాగాలు దానాలు స్తోత్రాలు అర్చనలు ఏవి కూడా భగవంతుడి తర్వాతే. భగవంతుడి తర్వాతే. ఇది చేస్తాం 100కి 100% అవుతుందని ఒక్కళ్ళని చెప్పమను, అది 60%. 40% భగవద్ అనుగ్రహం, మన కష్టం, ఇవన్నీ ఉంటాయి. వీటి మీదే జీవితం నడుస్తుంది. గొప్పగా చెప్పారు. సూపర్. ఇప్పుడు తెలుసుగా ఏమిటో బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అదే హద్దు. ఇప్పుడు యావత్ భారతావనికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. అపరిమితమైన అభిమానాన్ని నాకు కనబరిచాడు. చాలు, ఇంకేం కావాలి?